ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే నాన్నగారు ఎప్పుడు అనుకోలేదా ఇన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, నవభారత్ ఫిలిమ్స్ అంటే ఇండస్ట్రీలో తెలియని యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరు ఉండరు. సో బాబురావు గారు అంటే కూడా అంతే గౌరవం, భయం కూడా ఉంటుందంట. అలాంటిది నా కొడుకు చాలా బాగుంటాడు, హీరో మెటీరియల్, తప్పకుండా ఇతనితో సినిమా తీస్తే హిట్ కొడతాము, నేనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్నీ. అప్పుడు నైజాం అని, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కృష్ణ, అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, చేసుకుంటాము, ప్రాబ్లం లేదు, నేను సేల్ చేసుకోగలను నా కొడుకు ప్రొడక్ట్ని. నాన్నగారు ధైర్యం చేయలేదా, లేదా మీరు వద్దులేని లైట్ తీసుకున్నారు అసలుకి? అట్లా కాదండి, సినిమా హీరోగా నిలబెడతాం అంటే చాలా కష్టం. అండ్ సినిమా ఈజ్ మనీ. ఓకే, విపరీతమైన ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. నోబడీ కెన్ రిస్క్ లైక్ దట్. ఓకే, సన్ స్ట్రోక్స్ అనేది చాలా మందికి తగిలినాయి, అప్పుడులో ఎప్పటి నుంచి తగులుతున్నాయి, ఇప్పటికీ తగులుతున్నాయి. నేను దీంట్లో మాత్రం ఎంకరేజ్ చేసేవాడిని కాదు. మా ఫాదర్ని కూడా నన్ను పెట్టి సినిమా తీయమనో, కంపల్సరీ నేను యాక్ట్ చేస్తానో అట్లాంటివి లేదు. అసలు యాక్టర్ అవుదామని కూడా లేదు. పరీక్షించుకోవాలి కదా సార్ లక్. అంటే యాక్టర్ అవుదామని ఆలోచన ఉండేది కదా నాకు. ఓకే, సో ఐ వాజ్ ఒక రకంగా ఫోర్స్డ్ ఇన్ టు దిస్. తర్వాత దానికి దిగాం కాబట్టి సాధించాలనే ఉద్దేశంతో కొంతవరకు చేశాం, కానీ ఫుల్గా అయితే నేను ఎఫర్ట్ పెట్టలా. ఓకే, నా సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడు ఉండేది కాదు, దానివల్ల ఐఎమ్ లాకింగ్ బిహైండ్. ఓకే, అది కావాలి. ఆర్టిస్ట్ అనేవాడికి సెల్ఫ్ ప్రమోషన్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయ్యారు అది? అవుతూనే ఉన్నాం కానీ చేయట్లేదు. ఓకే, డే 1 నుంచి అవుతూనే ఉన్నా, చేయట్లే. అది చిన్న హిచ్ ఉంటుంది ఎక్కడో. ఓకే, అది ఏంటనేది నోబడీ నోస్. నాకు తెలుసు ఏంటనేది. ఓకే, కానీ కొన్ని చోట్లకి వెళ్ళలేము, కొన్ని చోట్ల అడగలేము, ఆ ఇబ్బందులు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి. ఓకే, కానీ ఎవరు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, మేజర్ చంద్రకాంత్, మంచి రోల్, విలన్ సన్, అమరీష్ పూరి సన్. ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప నటులు పక్కన చేయటం అనేది గొప్ప అదృష్టం అంతే. ఈ అంటే మీ జనరేషన్ వాళ్ళకి. రామారావు గారిది మాత్రం నేనే చేసేది. అవునా? నేను అడిగింది సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఫస్ట్, 2 మేజర్ చంద్రకాంత్. ఓకే, నా క్యారెక్టర్ ఇస్తారా చేస్తారా అని అంత ర్యాప్ ఉండేది కాబట్టి అడగగలిగాను. ఓకే, బట్ ఐ కెనాట్ ఆస్క్ ఎనీవన్. అట్లా నేను ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. కానీ ఏ హీరో చెప్పలేదా, లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు వాయిస్ బాగుంటుంది, ఎందుకంటే మీరు చూడటానికి మంచి హైట్, మంచి ఫిజిక్, ఇప్పటికి ఇలానే మెయింటైన్ చేస్తున్నారు, ఆ రోజులు ఎలా ఉంటారో మేము ఊహించగలం, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి ఫిలిం చేయి, సక్సెస్ అవుతుంది, లేకపోతే సెకండ్ లీడ్ కూడా చేసే అవకాశం కూడా ఉంది మీకు. అప్పుడులో ఎక్కువ, ఇప్పుడు మల్టీ స్టారర్ అంటున్నాం, అప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు అన్ని కాంబినేషన్ లేకుండా సినిమా తక్కువ ఉంటుంది అప్పుడు. అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేదా హీరో? చేయరండి, ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేయరు. మా కులము, మా వాడు, అది ఇన్ని ఒకటిదే. అవునా? ఎవ్రీవేర్ మనీ. వీడి మీద పెడితే రిస్కే కదా, వస్తుందో రాదో. ఒకవేళ వీడికి ఆ క్యారెక్టర్ ఇస్తే చేయగలడో చేయలేడో, ఎందుకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టేది, పెద్ద క్యారెక్టర్ ఇచ్చి మనం ఇబ్బంది పడేది. అలా చాలా వర్కౌట్ అవుతాయి. ఈవెన్ దో ఆమె ప్రొడ్యూసర్ అయితే కూడా నేను ఆలోచిస్తా, రోషన్ బాగున్నాడు, ఇద్దామా, ఇస్తే ఏమవుతుందో అనే ఆలోచనలో ఉంటాం. బికాజ్ మనీ ఇన్వాల్వ్డ్. ఓకే, ఊరికే చెప్తారు మాటలు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి నేనైనా చేయను. ఓకే, ఎవరిని అంటాం కాదు, నేను చేయను. ఎలా స్ట్రిక్ట్ ఉంటారు మీరు అసలు? స్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ బిజినెస్. ఇప్పుడు ఒకసారి పోతే ఎవడ పట్టించుకుంటాడండి మనని, రెండో రోజు ఎవడం పలకరించడు. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓకే, వన్స్ యూ లూజ్ మనీ, నాకు డివిఎస్ రాజు గారు చెప్పాడు. ఫస్ట్ పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీలో అందరినీ పిలిచాను, అందరూ వచ్చారు కూడా, ఓపెనింగ్ దగ్గర నుంచి అన్నిటికీ. ప్రయత్నమా? శారద గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, లైక్ నేమ్ ఎనీ వన్, దే ఆర్ దేర్. అంత ర్యాప ఉండేది నాకు. ఆయన డివిఎస్ రాజు గారు వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి, నేను మీ నాన్న కొలీగ్స్ అయ్యా, మంచి ఫ్రెండ్స్ని, నువ్వు ప్రొడ్యూసర్ అవుతున్నావు, జాగ్రత్త. 10 సినిమాల్లో 9 హిట్ కొట్టి 1 ఫెయిల్ అయితే తట్టుకోలేదు ప్రొడ్యూసరు, అది గుర్తుపెట్టుకుని చేయన్నాడు. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. ఓకే, 3 హిట్లు కొట్టిన తర్వాత 4వ హిట్కి, 4వ ఫ్లాప్కి 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ రికవర్ అవటానికి. ఏంటి సార్? అంతే అంతే కదా. ఓకే, ఓవర్ నైట్ పోయింది అంటే అప్పట్లో 1 2 కోట్లు పోతుంది. ఒకేసారి 2 కోట్లు పోయిందంటే ఎప్పటికి మీరు రికవర్ అవుతారు? ఓకే, టెన్షన్ ఎలా ఉంటుంది, హౌ టు రీపే దట్. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది సోర్సు? ఇట్స్ నాట్ జోక్. కానీ ఇది కలెక్టర్ గారు అల్లుడు ఏదో తీశారు, అదే వాణిశ్రీ గారు, ప్రయత్నం హిట్, కలెక్టర్ గారు అల్లుడు సూపర్ హిట్.
ఇన్స్పెక్టర్ ఝాన్సీ కొన్ని చోట్ల కలెక్టర్ గారు అడ్డుకుంటే ఎక్కువ చేసింది. ఓకే కానీ 4వ సినిమా మరో క్విట్ ఇండియా ఓకే ఓవర్ నైట్ ₹1 కోటి పోయింది. 94 ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంత ఉంటుంది ఇప్పుడు మరి? 94లో ₹1 అంటే పెద్ద విషయం. ఇప్పుడు 100 కోట్లతో సమానం అసలుకి. మేబీ అంత అవ్వకపోవచ్చా కానీ ఎనీహౌ బిగ్ అమౌంట్ కదా. మరి అవన్నీ రికవర్ చేసుకుని బయటికి రావటం, మళ్ళీ ఇండస్ట్రీలో రావటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే మేము ఇందులోనే పుట్టి పెరిగాం, ఇందులోనే అలవాటు అయిపోయాం కాబట్టి స్టిల్ కంటిన్యూయింగ్, ఓకే అంటే హ్యాపీలీ కంటిన్యూయింగ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్ బిజినెస్ ఇదే మైండ్ సెట్ ఉంటుందా, లేకపోతే యాక్టింగ్ మీద కూడా మీ మనసు కొంచెం లేదు. లాగుతుంటుంది? లేదు, ఎప్పుడు లేదు నాకు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది ఇట్స్ ఏ చిన్న కథ. ఓకే డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తానన్నా మా నాన్నని. సో దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలరా, మరి ఎట్లా చేస్తామంటే దాసరి దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఆయన మా ఇల్లు ఇది, ఆయన ఇల్లు ఆ పక్కన ఉంటుంది. ఓకే చెన్నైలో పక్క రోడ్డులోకి 2వ ఇల్లు, 2, 3, 4 అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఆయన కబుర్లు చెప్పాడు కాసేపు. ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు. సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి నేను, ప్రాక్టికాలిటీ అంటే ఏం చేయాలన్నాడు. కెమెరామెన్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, కరెక్ట్ కాదు అది, యూ వాంట్ బి ఏ ప్రొడ్యూసర్, నీకు ఇండస్ట్రీలో అన్నీ తెలియాలి, దానికి కరెక్ట్ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే అది నిజమే. నేను దిగిన తర్వాత తెలిసింది నాకు. నా దగ్గర చేరుతాను. మా పేపర్ పెన్ ఇచ్చాడు, రాయమన్నాడు. తెలుగులో డైలాగ్ చెప్తే రాశా. చూసి పర్వాలేదు, తెలుగు బాగా రాసావు, రైటింగ్ బాగుంది. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు అసలు తెలుగు రాయటం రాదు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు, వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, వాల్యూ లేకుండా పోయిందిరా అని. వెరీ నెక్స్ట్ డే ఐ జాయిన్ విత్ హిమ్ దాసరి గారి దగ్గర. అట్లా 3 ఏళ్ళు పనిచేశాను. ఓకే అప్రిషియేషన్ ఆయనకి నేను. ఓకే చాలా నేర్చుకొని ఉంటారు ఆ స్కూల్. అంతే మరి, అప్పుడే ప్రొడక్షన్ అంటే నేర్చుకుంది అప్పుడే కదా. అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసేది ఎక్కడ అంటే అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాడు. డైరెక్టర్ అంటే కూడా అంతే, అవునా, ఎవ్రీ ఆస్పెక్ట్ హీ నోస్, తెలుసుకుంటే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అట్లా ఇండస్ట్రీ అంటే నాకు ప్రొడ్యూసర్గానే ఇంట్రెస్ట్. ఓకే సో ఒక సినిమా ధర్మపీఠం దద్దరెళ్ళింది, సోమన్ బాబు గారు హీరో. ఆయన, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన యాక్టివ్గా ఉండేవాడిని అప్పుడు. ఆయన చూసి నన్ను పిలిచి వై కాంట్ యు డూ, మీరు అన్నట్టే. కానీ హీరో మెటీరియల్ అనేది అంత ఈజీ కాదండి. ఒక ఆర్టిస్టు హీరోగా నిలబడాలంటే ఎంతో ఉండాలి దానికి. అందరూ హీరోలు అయిపోరు. మనం అనుకుంటాం మన కాకిపిల్ల మనకి ముద్దని. యూ కెనాట్ సే హీరో. ఓకే దేర్ ఆర్ సమ్ పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.